కోడింగ్ రాదు. అయినా సరే మీకు ఒక వెబ్‌సైట్‌ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకొచ్చేసరికి ఎటువంటి కోడింగ్ అవసరం లేదు. దాంట్లో మనకి ఫ్రంట్ ఎండ్ అవసరం లేదు. బ్యాక్ ఎండ్ అవసరం లేదు. ఎటువంటి డేటాబేస్‌ని మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లాంటిది అవసరం లేకుండా మీకు ఫ్రీగా అండ్ ఈజీగా అయితే మీకు ఒక వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా ఒక మంచి ఏఐ టూల్‌ని యూజ్ చేసుకొని పర్ఫెక్ట్ ఒక ప్రొఫెషనల్ లుక్ వచ్చే మనకి ఒక వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చూసి ఏ పాయింట్ ఆఫ్ అయినా సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు అయితే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డిస్లైక్ చేయడం అయితే అసలుకే మర్చిపోకండి. ఒకవేళ మీరు కొత్త మన ఛానల్కి వచ్చినట్లయితే మాత్రం మన ఛానల్ ఉన్న కంటెంట్ అయితే ఒకసారి చూడండి. పక్క అయితే మీకు నచ్చుతుంది. ఇక్కడైతే నేను మీకు ఇలాంటి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ మాత్రమే తీసుకొస్తూ ఉంటాను అనమాట. ఏ టూల్స్ కానివ్వండి, వీడియో క్రియేషన్ కి ఉపయోగపడే ఏ టూల్స్ కానివ్వండి, మీకు ఉపయోగపడే యాప్స్ ని అండ్ ఉపయోగపడే కంటెంట్ మాత్రమే నేను ఈ ఛానల్ అయితే తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా నచ్చితే మాత్రం ఒక లైక్ చేస్తారనేది అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకూడదు, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నాని టెక్. వాట్ ఈస్ లవబుల్? అసలు లవబుల్ అంటే ఏంటని చూసుకున్నట్టయితే, లవబుల్ అనేది ఒక ఏఐ పవర్ టూల్ అనమాట. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఎటువంటి సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ రాయాల్సిన అవసరం లేకుండా మనం డైరెక్ట్ గా కావాల్సిన వెబ్సైట్స్ అయితే మనం బిల్డ్ చేసేసుకోవచ్చు. మీకు ఒకవేళ మీరు కాంప్లెక్స్ అయిన వెబ్సైట్ క్రియేట్ చేసిన అనుకోండి, దానికి ఒకవేళ డేటాబేస్ అవసరం అయితే ఆ డేటాబేస్ ని కూడా ఇక్కడ డైరెక్ట్ గా ఏఐ ద్వారా అయితే మీరు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతో పాటు ఒకవేళ మీరు సింగిల్ పేజ్ అయినా క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, ఆ సింగిల్ పేజ్ ని కూడా అయితే ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి డేటాబేస్ అవసరం లేని వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలన్నా సరే ఈజీగా అయితే మీరు క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. సో అసలు మనకి లవబుల్ ఎలా వర్క్ అవుతుంది, అసలు మనం దాన్ని ఎలా యూజ్ చేయొచ్చు అయితే ఈ వీడియో నేను మీకు క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను అనమాట. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారైతే అనుకుంటున్నాను. క్లియర్ చేయకుండా అయితే మనం లవబుల్ పేజ్ కి అయితే వెళ్ళిపోదాం. లవబుల్ ఇంటర్ఫేస్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, ఎలా అయితే మనకి చాట్ జీపీటీ కానివ్వండి, గూగుల్ జెమినీ కానీ ఎలా అయితే ఉంటుందో ఇంటర్ఫేస్ అలానే ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ ని మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. కంటిన్యూ విత్ గూగుల్ అనేది దీని మీద క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ మనం లాగిన్ అయిపోతే ఇలా అడుగుతుంది అనమాట. మనకి లైట్ వర్షన్ కానీ డార్క్ వర్షన్ కానీ నేను డార్క్ అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ ఇక్కడ ఒకసారి మీ పేరు అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ నా పేరు అయితే సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తున్నాను. రోల్ ఏంటనేది అడుగుతుంది అనమాట. ఇక్కడ నేనైతే ఫౌండర్ అనేది పెట్టేసిన తర్వాత సోలో ఒక్కనే ఉన్నట్టు సోలో అనేది క్లిక్ చేసేసుకుంటున్నాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ అయితే ఇక్కడ మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేనైతే జస్ట్ ఒక సింపుల్ ఎక్స్పెన్సెస్ ట్రాకర్ అయితే క్రియేట్ చేయమని అడుగుతున్నా. ఇక్కడ చూసుకుంటే మనకి మేక్ ఏ సింపుల్ ఎక్స్పెన్స్ ట్రాకర్ అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను అనమాట. యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి అది ఒక డైరెక్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆప్షన్ బిల్డ్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ బిల్డ్ మీద క్లిక్ చేసుకునే అంటే డైరెక్ట్ అది బిల్డ్ చేసేస్తుంది. అదే దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ మనకి ప్లాన్ కనుక సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అది ఫస్ట్ ప్లాన్ చేసుకుని దాని తర్వాత అయితే మనకి బిల్డ్ చేసేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ప్లాన్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఎంటర్ అయితే క్లిక్ చేసేస్తున్నాను అనమాట. ఇలా క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఫస్ట్ అసలు అయితే మనకి ఒక ప్లాన్ అనేది రెడీ చేస్తుంది అనమాట. అసలు ఎక్స్పెన్సెస్ ట్రాకర్ అనేది ఎలా ఉండాలి, దాంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉండాలి, ఎలా ఉండాలి, మనకి డిజైన్ ఎలా ఉండాలి మొత్తం రఫ్ గా అయితే ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తుంది అనమాట. లేదు మీరు ఇంకొంచెం డీటెయిల్ గా మీరు ఏదైనా తీసుకుందాం అని అనుకుంటే మాత్రం ఫస్ట్ మీరు చాట్ జీపీటీ ఓపెన్ చేసుకోండి. చాట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏదైతే ఎక్స్పెన్స్ ట్రాకర్ వెబ్సైట్ కావాలో సో దాని తగ్గట్టు ఒక ప్రాంప్ట్ ఇవ్వమని అయితే చాట్ జీపీటీ అడిగాడు అనుకోండి, ఆ చాట్ జీపీటీ వచ్చి ఏం చేస్తుందంటే మీకు ఒక ప్రాంప్ట్ అయితే రెడీ చేస్తుంది అనమాట. సో ఆ ప్రాంప్ట్ తీసుకొచ్చి మనం లవబుల్ కి ఇచ్చి మళ్ళీ ఇంకొంచెం ప్లాన్ చేయమని అనుకోండి, అది ఇంకొంచెం డీటెయిల్ గా ప్లాన్ అయితే రాస్తుంది అనమాట. సో ఇక్కడైతే జస్ట్ సింపుల్ ఒక ఎక్స్పెన్స్ ట్రాకరే కాబట్టి నేను ఎటువంటి ప్రాంప్ట్స్ అయితే ఇవ్వట్లేదు. డైరెక్ట్ గా అయితే సింగిల్ ప్రాంప్ట్ అయితే నేను ప్లాన్ అయితే ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్లాన్ అయితే రెడీ అయిపోయింది. ప్లాన్ రెడీ అయిపోయిన తర్వాత మనకి చూసుకోవచ్చు హౌ షుడ్ ఎక్స్పెన్స్ బి స్టోర్డ్. ఈ ఎక్స్పెన్స్ అనేది ఎక్కడ స్టోర్ అవ్వాలని అయితే అడుగుతుంది అనమాట. సో అది వచ్చాక మన లోకల్ సిస్టమ్ లో స్టోర్ అయితే బెటర్ కదా, ఎందుకంటే ఎవరి డేటా కూడా మనం కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను డైరెక్ట్ గా లోకల్ ఆన్లైన్ పెడుతున్నాను అనమాట. లేదు మీరు ఒకవేళ సపరేట్ గా ఏదైనా సూపర్ బేస్ కనుక క్రియేట్ చేసుకుని దాంట్లో కనుక మీరు స్టోర్ చేసుకోవాలి, ప్రతి ఒక్క ఎక్స్పెన్సెస్ ని మీరు స్టోర్ చేసుకోవాలి, మళ్ళీ వాళ్ళు లాగిన్ అయినప్పుడు మాత్రమే వాళ్ళ ఎక్స్పెన్సెస్ అనేది మీకు చూపించాలనుకుంటే ఇక్కడ మీరు సూపర్ బేస్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సూపర్ బేస్ ని కూడా మీరు ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా మీకు అయితే చూపిస్తే ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడైతే ఫస్ట్ ఒకసారి లోకల్ ఓన్లీలా సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాట్ ఫీచర్ డూ యూ నీడ్ అని అడుగుతుంది. కేటగిరీస్, మంత్లీ బిల్స్, చార్ట్స్ అనాలిసిస్. సో మీకు ఇంకేమైనా కావాల్సి ఇక్కడ అదర్లో కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. రివ్యూకి అయితే పంపించేసేస్తున్నా అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు టీం ఎవరైనా ఉంటే ఆ టీం వాళ్ళకి పంపించమంటారని అడుగుతుంది. దాన్ని అయితే డైరెక్ట్ స్కిప్ చేసేస్తున్నాను అనమాట. స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి రివ్యూయింగ్ డేటా స్టోరేజ్ అండ్ బిల్డింగ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్రియేటింగ్ ప్లాన్ అని వచ్చేసింది.
మనకి అదొక ప్లాన్ అయితే క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ చేసేసి మనకైతే అవుట్పుట్ అయితే అందిస్తుంది అనమాట. ఒకవేళ కనుక మీరు ఒక డేటాని కలెక్ట్ చేసి కనుక మీరు ఒక డేటాబేస్ లో స్టోర్ చేయాలనుకుంటే మీకు సూపర్ బేస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అది కూడా సరే మనకి ఫ్రీగా అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్టోర్ చేయమంటారు అడుగుతుంది కదా. సో ఇక్కడైతే అప్రూవ్ అయితే క్లిక్ చేసేస్తున్నాం. సో ప్రతి దానికైతే మనకి ఇలా అప్రూవ్ అయితే అడుగుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఆటోమేటిక్ గా ఏదైనా డిలేషన్స్ కానివ్వండి, ఏదైనా చేంజెస్ కానివ్వండి, అది ఆటోమేటిక్ అయితే చేయదనమాట. మీరు అప్రూవ్ మీద క్లిక్ చేసి ఒకసారి మీరు చదువుకున్న అప్రూవ్ మీద క్లిక్ చేసి అది మనకి ఎగ్జిక్యూషన్ అయితే స్టార్ట్ చేసేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే యాప్ అయితే బిల్డ్ చేయడం స్టార్ట్ అయిపోయింది. అంటే మనకి వెబ్ యాప్ ని బిల్డ్ చేయడం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇలా మనకి క్రియేట్ అయిన వెబ్ యాప్ ని డైరెక్ట్ నుంచి మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. లేదు అని అంటే దీన్ని మీరు గిట్ హబ్ లకు షేర్ చేసుకొని ఈ గిట్ హబ్ నుంచి వెళ్ళి కనుక మీరు మీ ఓన్ డేటాబేస్ కనుక మీరు ఈ డేటా మొత్తాన్ని కనుక మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని లైవ్ పెట్టేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఏంటంటే డైరెక్ట్ మీ ఓన్ డొమైన్ అక్కడ లింక్ చేసుకొని ఆ డొమైన్ త్రూ మీరు ఈ వెబ్ పేజ్ అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు అనమాట. మీరు సూపర్ బేస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే కూడా మీకు చాలా సింపుల్ ఫ్రెండ్స్. జస్ట్ మీరు అక్కడ లాగిన్ అయితే సరిపోతుంది. ఆటోమేటిక్ గా మీకు డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఒకవేళ కనుక మీరు ఇక్కడ లవబుల్ కనుక మీరు సూపర్ బేస్ యాడ్ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ ఉంది కదా మనకి ఎంటర్ చేసేది ఇన్పుట్ ఇచ్చే దగ్గర జస్ట్ అక్కడ క్లిక్ చేసి యాడ్ మై సూపర్ బేస్ అని కొట్టారనుకోండి, అది ఆటోమేటిక్ గా మీకు లాగిన్ కి అయితే తీసుకెళ్తుంది అనమాట. అక్కడ నుంచి అయితే సూపర్ బేస్ అయితే యాడ్ చేసుకుంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఎక్స్పెన్స్ ట్రాకర్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎలా ఉందైతే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి యాడ్ బటన్ అయితే కనిపిస్తుంది. ఈ యాడ్ బటన్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఎంత అమౌంట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు, నేను ఇక్కడ ఒక 10,000 యాడ్ చేద్దాం అనుకుంటున్నా. డిస్క్రిప్షన్ ఇక్కడ స్పెండ్ చేశారు అండ్ ఫుడ్ లేదంటే ఏదైనా కేటగిరీస్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఏ డేట్ మీరు స్పెండ్ చేశారని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ యాడ్ ఎక్స్పెన్స్ మీద క్లిక్ చేసాం అనుకోండి, మనకి అది యాడ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏదైనా ఫిల్ చేయాలనుకోండి, ఇది మనకి మ్యాండేటరీగా ఫిల్ చేయమని అయితే అడుగుతుంది అనమాట. నేను ఈ రోజు డేట్ పెట్టేస్తున్నా అండ్ యాడ్ ఎక్స్పెన్సెస్ మీద క్లిక్ చేసేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు స్పెండ్ దిస్ మంత్ ఒకటి మనకి ట్రాన్సాక్షన్ ఒకటి జరిగింది వరకు ఒకటి వచ్చింది. ఇక్కడ మనకి 10,000 అయింది అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నో బడ్జెట్ సెట్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి కనుక బడ్జెట్ కనుక సెట్ చేసుకున్నాం అనుకోండి, టోటల్ మంత్ బడ్జెట్ వస్తే ఏం చేసినట్టే 1 lakh అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో సేవ్ బడ్జెట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసేస్తున్నాం. సో ఇక్కడ మన ఎక్స్పెన్సెస్ లోకి వచ్చామనుకోండి, డాష్ బోర్డ్ లోకి వచ్చామంటే మనకి 10,000 ఖర్చు అయిపోయింది. ఇంకా మనకి 90,000 అయితే అలానే అనేది చూపిస్తుంది. ఇది ఒక సింపుల్ యాప్. ఒకవేళ మీరు ప్రొఫెషనల్ గా మీకు ఏదైనా ఒక ఐడియా ఉండి ఒక థాట్ ఉండి దాని దగ్గరికి మీరు ఒక ఏదైనా వెబ్సైట్ మీరు క్రియేట్ చేసుకున్నాం అనుకుంటే ఇలా మీరు ట్రై చేయొచ్చు. ఇలా ట్రై చేసిన వెబ్సైట్ ని డైరెక్ట్ గా మీరు యాప్ కనుక ఈజీగా అయితే కన్వర్ట్ చేసేసుకోవచ్చు అనమాట. దానికి పెద్ద టైం అయితే ఏం పట్టదు. ఇక్కడ మీరు ఇంకేమైనా చేంజెస్ చేయాలనుకుంటారా, ఇక్కడ జస్ట్ ఎక్స్పెన్స్ ట్రాకర్ అన్నది కదా, ఈ ఎక్స్పెన్స్ ట్రాకర్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటే సరే ఇక్కడ మీరు చేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఇచ్చేసాను అనుకోండి, సో మనకేంటంటే అది కలర్ అయితే చేంజ్ చేసేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి మొత్తం థీమ్ వచ్చేసరికి రెడ్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇంకా మీరు ఏమైనా విజువల్గా ఏదైనా ఎడిట్స్ చేద్దాం అనుకుంటే ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, విజువల్ ఎడిట్స్ అనేసి దీని మీద క్లిక్ చేసుకొని మీకు ఎక్కడైతే మీరు సెలెక్ట్ చేస్తారో ఆ సెలెక్షన్ పార్ట్ ని కూడా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. పర్టికులర్ గా దాన్ని మాత్రమే మీరు చేంజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఒక మంచి సింగిల్ పేజ్ వెబ్సైట్ అయితే మనకి క్రియేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేస్తున్నాం, ఇక్కడ ఎక్స్పెన్సెస్ అండ్ బడ్జెట్. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మీరు ఈజీగా ఏదైనా సరే క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ మీరు సూపర్ బేస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ రెండింటి లింక్ వస్తారు, నేను మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు అనమాట. సూపర్ బేస్ అని క్లిక్ చేసిన సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫస్ట్ లింక్ అయితే కనిపిస్తుంది, దాన్ని మీద క్లిక్ చేసుకుంటున్నాను అనమాట. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్టార్ట్ యువర్ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసుకున్నాం అనుకోండి, మీ దగ్గర ఒకవేళ గిట్ హబ్ ఉంది అనుకోండి, గిట్ హబ్ నుంచి డైరెక్ట్ క్రియేట్ చేసుకోండి. లేదా ఒకవేళ మీ దగ్గర గిట్ హబ్ అకౌంట్ లేదనుకోండి, డైరెక్ట్ ఫస్ట్ మీరు గిట్ హబ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. గిట్ హబ్ అకౌంట్ కూడా లాగిన్ అవడం చాలా ఈజీ. కంటిన్యూ టు గిట్ హబ్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి కంటిన్యూ విత్ గూగుల్ అని కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసుకున్నాం అనుకోండి, డైరెక్ట్ మనకి సూపర్ బేస్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టు నేను క్లిక్ చేసేస్తున్నా, ఇక్కడ నా అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం, కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఏదో ఒక పేరు చేస్తున్నా, క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సూపర్ బేస్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. మనకి ఆథరైజ్ సూపర్ బేస్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసేస్తాను అనమాట. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలాగా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ సార్ మీ యొక్క నేమ్ అండ్ టైప్ సార్ పర్సనల్ ఎడ్యుకేషనల్ ఏదైతే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇది సార్ మనకి ఫ్రీ ప్లాన్ ఉంది, మనకి ప్రో ప్లాన్ ఉంది అండ్ టీమ్ ప్లాన్ కూడా ఉంది అనమాట. సో ఇక్కడ అయితే ఫ్రీ ప్లాన్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. క్రియేట్ ఆర్గనైజేషన్ మీద క్లిక్ చేసేసుకుంటున్నాను అనమాట. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆర్గనైజేషన్ నేమ్ సార్ ఇలా అయితే ఉంటుంది అండ్ మన ప్రాజెక్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాజెక్ట్ నేమ్ వచ్చారు ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రీజియన్ వచ్చేసరికి ఏషియా స్పెసిఫిక్ కావాలో మీకు ఎలా కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. నాకైతే ఏషియా స్పెసిఫిక్ అయితే ఏంటంటే మనకి డేట్ అనేది కొంచెం ఫాస్ట్ గా లోడ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చరికి నేను క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చరికి మన ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇచ్చామంటుంది. సో ఇక్కడ మన ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇచ్చాం కదా, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ యొక్క పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే మన డేటాబేస్ యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే మనకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసిన తర్వాత క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసేస్తున్నా. ఇక్కడ చూసుకున్నట్టు ఫ్రెండ్స్ మనకి ఒక సూపర్ బేస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ సూపర్ బేస్ ఇప్పుడు మీరు ఎలా లింక్
చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ లవబుల్ కి వచ్చేసేయండి. లవబుల్ కి వచ్చేసిన తర్వాత యాడ్ సూపర్ బేస్ ఇలా ఇచ్చామనుకోండి మనకి ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా లింక్ చేసేస్తుంది అనమాట. మనకి సింపుల్ ప్రాసెస్ తోనే మనకి సూపర్ బేస్ అయితే యాడ్ చేసేస్తుంది అనమాట. కాకపోతే ఈ లవబుల్ వచ్చిన ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కాంప్లెక్స్ వెబ్సైట్స్ అయితే మనం ఇక్కడ క్రియేట్ చేయలేమన్నమాట. చిన్న వెబ్సైట్స్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా ఒకవేళ కనుక మీరు ఫ్రీ వర్షన్ యూస్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ ఏంటంటే మనకి డైలీ లిమిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. పెద్ద యాప్స్ కనుక మీరు క్రియేట్ చేద్దాం అనుకుంటే మాత్రం మీరు ప్రో వర్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీరు మాకు టైం పట్టినా పర్లేదు, మీకు కొంచెం స్లోగా డైలీ కొంచెం ఎడిట్ చేసుకుంటూ వెళ్తాం అనుకుంటే మీరు ఫ్రీ వర్షన్ అయితే కంటిన్యూ అయితే అయిపోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఒక పర్మిషన్ అయితే అడుగుతుంది. ఇక్కడ నేను అలో మీద క్లిక్ చేస్తున్నా. సూపర్ బేస్ ని కనెక్ట్ చేయాలనుకుంటే మన యొక్క ప్రాజెక్ట్ URL అండ్ పబ్లిక్ కీ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. సూపర్ బేస్ కి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మన యొక్క ప్రాజెక్ట్ కీ మన యొక్క లింక్ అయితే కనిపిస్తుంది అనమాట. ప్రాజెక్ట్ URL వచ్చేసరికి ఇదైతే నేను కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను యాడ్ చేసేస్తున్నాను అనమాట. యాడ్ చేస్తున్న తర్వాత దాని తర్వాత ఏంటంటే మనకి పబ్లిక్ కీ అని అడుగుతుంది. దాని అయితే సెట్ చేద్దాం. పబ్లిషబుల్ కీ ఇక్కడ చూసుకొచ్చి మనకు కనిపిస్తుంది పబ్లిక్ కీ అనేసరికి ఇది కూడా అయితే కాపీ చేసుకుంటాను అనమాట. కాపీ చేసుకున్న తర్వాత సరికి ఇక్కడైతే నేను పేస్ట్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను యాడ్ చేసేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి కాన్ఫిగర్ అయితే చేస్తుంది అనమాట సూపర్ బేస్ వచ్చేసరికి. ఈ విధంగా మీకు కావాల్సిన డేటాబేస్ దగ్గర నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు ఒక లాబుల్ ఇంకా మీరు ఒక ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నారు అనుకోండి, దాని వచ్చరికి మీరు గిట్ హబ్ కి కనెక్ట్ చేసుకొని గిట్ హబ్ త్రూ మీ ఫైల్స్ మొత్తాన్ని అయితే ఎక్స్పోర్ట్ చేసేసుకొని మీ యొక్క ఓన్ డేటాబేస్ కి కనెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట. సో అక్కడ నుంచి గిట్ హబ్ త్రూ ఏంటంటే మీరు మీ వెబ్సైట్ అయితే లైవ్ అయితే తీసుకెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన యొక్క డేటాబేస్ అనేది కనెక్ట్ అయితే అయిపోయింది అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ యువర్ యాప్ ఈస్ నౌ కనెక్టెడ్ టు యువర్ ఓన్ సూపర్ బేస్ ప్రాజెక్ట్ అని వచ్చేసింది. సో ఈ విధంగా అయితే మీరు కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సింపుల్ అయితే మీ యొక్క డేటాబేస్ ని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి అయితే మీరు మీ వెబ్సైట్ ని అయితే లైవ్ అయితే తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ఇలా మనకు ఒక ప్రాజెక్ట్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఏం చేస్తున్నట్టు జస్ట్ ఇక్కడ నేను పబ్లిష్ మీద క్లిక్ చేసేస్తున్నాను అనమాట. పబ్లిష్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక URL అనేది మనకి ఇక్కడ జనరేట్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ మీరు ఏదైనా చేంజెస్ చేసుకోవాలన్నా సరే ఇక్కడైతే చేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఎక్స్పెన్స్ ట్రాకర్ అనేది పెట్టేస్తున్నా. ఆల్రెడీ ఒకటి ఉందంట. సో నేను చేద్దాం దాని టిక్ అయితే చేస్తున్నాను అనమాట. ఒకసారి సెట్ చేద్దాం. సో ఓకే ఇక్కడైతే ఒక సెలెక్ట్ చేసేసుకున్నాను అనమాట. నా యొక్క పేరుతో అయితే ఒక లింక్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ సరికి నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూసుకుంటే మనకి పబ్లిక్ అని పెట్టేస్తున్నా. ఎనీవన్ విత్ URL అయితే సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. సెలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు ఏదైనా మీకు కావాల్సిన లోగో ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఏదైనా డిస్క్రిప్షన్ రాయాలంటే సరే రాసుకోవచ్చు. సోషల్ మీడియా ఇమేజ్ ఏమైనా ఇక్కడ యాడ్ చేసుకోవాలని సరే మీరు యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి సరికి నేను కంటిన్యూ మీద క్లిక్ చేసేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మరి చూసుకోవచ్చు మన యొక్క యాప్ మన లింక్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఏం చేస్తున్నా అంటే మీరు ఒక ఏదైనా సెక్యూరిటీ చెక్స్ రన్ చేయాలని సరే ఇక్కడ మీరు డైరెక్ట్ గా రన్ సెక్యూరిటీ చెక్ మీద క్లిక్ చేసుకుంటే ఏమైందంటే మనకి ఏమైనా సెక్యూరిటీ ఫ్లాస్ ఏమైనా ఉన్నా సరే మనకి అది రెక్టిఫై చేసుకొని సాల్వ్ చేసేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తుంటే డైరెక్ట్ పబ్లిష్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూసుకుంటే మన యొక్క వెబ్సైట్ అనేది పబ్లిష్ అయితే అయిపోతుంది. డైరెక్ట్ ఇక్కడ వచ్చిన లింక్ తో అయితే మీరు ఈజీగా ఈ వెబ్సైట్ అయితే మీరు ఓపెన్ చేసేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ఇలా కాదు మీ ఓన్ గా వెబ్సైట్ మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే మొత్తం గిట్ హబ్ షేర్ చేసుకొని గిట్ హబ్ త్రూ మీరు పబ్లిష్ చేయాల్సి ఉంటుంది అనమాట. లవబుల్ నుంచి అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసి చూపిస్తాం మీకు. సో అది మనకి కొంచెం పబ్లిష్ అయితే టైం పడుతుంది. ఇక్కడ అయితే సెట్ చేసేస్తున్నాను అనమాట. మన యొక్క పేజ్ అనేది వస్తుందా రావట్లేదు అయితే. ఇక్కడ చూసుకుంటే ఇంకా మనకి అది ఇంకా పబ్లిష్ అవ్వలేదంట. సో అది మనకి ఇంకా పబ్లిష్ అవుతుంది కాబట్టి ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ అయితే మనకి ఆల్రెడీ పబ్లిష్ అయిపోయింది. యాప్ మీద క్లిక్ చేసేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మన యొక్క వెబ్ పేజ్ అనేది ఇలా అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. దీని వచ్చరికి మీరు ఎవరికైనా సరే మీరు షేర్ చేసేసుకోవచ్చు. మీరు కనుక ఇక్కడ ఒక లాగిన్ పేజ్ కనుక మీరు యాడ్ చేశారనుకోండి, వాళ్ళు లాగిన్ అయిపోయిన ప్రతిసారి వాళ్ళ యొక్క మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత, వాళ్ళ బడ్జెట్ ఎంత, వాళ్ళకి మీరు ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమైనా యాడ్ చేసినా సరే అవన్నీ వాళ్ళ ఐడి మీద సేవ్ అయిపోతుంది అనమాట. వాళ్ళ చేంజెస్ అన్ని వచ్చరికి మనకి సూపర్ బేస్ అయితే సేవ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎట్లాంటి ప్రాజెక్ట్ అయినా సరే మీరు ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మీరు ఈజీగా పబ్లిష్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఫ్రీగా డొమైన్ వస్తుంది అండ్ దాంతో పాటుగా ఫ్రీగా హోస్టింగ్ అయితే వస్తుంది అనమాట. మనకి ఒక వెబ్ పేజ్ కూడా చాలా ప్రొఫెషనల్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ప్రొఫెషనల్ వెబ్సైట్ ఎలా ఉంది అనేసి అయితే. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే. అండ్ ఈ వీడియోని మీరు ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అయితే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒక డిస్లైక్ చేయడం అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఇక ఫైనల్ గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.